హలో అందరికీ బాగున్నారా? ఈవేళ మనం ఒక కుక్కర్ పులావ్ చేస్తున్నాం. ఇది నేను ఏదో కనిపెట్టింది కాదు, కానీ చాలా ఫ్రీక్వెంట్గా వండుతూ ఉంటాను. ఇది పన్నీర్ పులావు, రొయ్యల పులావు, మటన్ పులావ్ అండ్ పన్నీర్ పులావ్, మటర్ తెలుసు కదా, మటర్, గ్రీన్ పీస్, ఇలాగ వెజ్ పులావ్, ఇవన్నీ ఒకటే టైప్ ఆఫ్ థింగ్. జస్ట్ మటన్కి అయితే ఏమవుతుందంటే అండి, ఒక 2 విజిల్స్ వేసేసుకున్న తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేస్తాము. అది ఎప్పుడైనా చూపిస్తాను. రైట్ నా ఇంట్లో చికెనే ఉంది, సో నేను చికెన్ పులావే చేస్తున్నాను. సో ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక టమాటో కావాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇది ఏంటంటే మింట్, పుదీనా అండ్ కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ. ఇందులో గ్రీన్ చిల్లీ నుంచి ఫ్లేవర్ రావాలి. కారం ఎక్కువ వేసుకుంటే బాగోదు, కానీ నేను ఆల్రెడీ వేసేసాను కారం. జీడిపప్పు అండ్ గరం మసాలా, అది ఇంట్లో చేసుకున్నది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇందులోనేమో మర్చిపోయాను, చికెన్లో నేను ఆల్రెడీ ఎంత ఉంది ఏంటంటారంటే కొంచెం కూర కూడా చేస్తాను. చికెన్ ఏమో అందులో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి వేసి పక్కన పెట్టాను. పెరుగు వేసేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, ఎందుకంటే కూర చేస్తున్నా కదా, అందుకని. సో ఈ విధంగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మర్చిపోయినండో, ఇక్కడ బియ్యం లేవనుకున్నారు, బియ్యం కూడా కడిగి పెట్టాను. అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఉంది స్టవ్ వెలిగించి అందులో నెయ్యి పోసి, దీనికి ఇది నెయ్యి బాగుంటుంది. ఇది డాల్డా కాదండి, ఇది నెయ్యి, ప్యూర్ నెయ్యి. అప్పుడప్పుడు మిస్ అయినప్పుడు ఇది వాడతాను నేను, కాకపోతే నేను నెయ్యి ఇంట్లోనే చేస్తాను. సో మన అన్నీ హోమ్ మేడ్, అన్నీ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నమాట, అన్నీ ఇంట్లోనే చేస్తాం అన్నమాట. అందులో మనం మహాదిట్ట చేసి తినే తక్కువైనా సరే చాలా చాలా పర్టికులర్గా పద్ధతిగా ఉండాలి మనకి. సో ఈ పర్టికులర్ డిష్కి, ఈ కుక్కర్ పులావ్కి మనకి ఆనియన్స్, మన రెగ్యులర్ ఇంట్లో ఆనియన్స్ ఉన్నాయి, సరిపోతాయి. మామూలుగా బిర్యానీ అనుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ కొనుక్కుంటాం కదా బయట నుంచి, కానీ దీనికైతే ఒక ఆనియన్ ఉంటుంది, సరిపోతుంది. ఇది ఎమర్జెన్సీ ఘీ అన్నమాట. నాకు నేను ఇది చెప్పాను కదా, ఇంట్లోనే చేస్తాను. అది లేనప్పుడు ఇది ఎమర్జెన్సీ ఘీ. ఇది నాకు బాగానే ఉంది, బిట్ ఎక్స్పెన్సివ్, బట్ బాగానే ఉంది. ఇన్ జనరల్గా మనకి ఆయిల్స్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు ఒక వీడియో చేసి పెడతాను. సో ఇది ఉడికిన తర్వాత మంచిగా, ఇది నానబెట్టిన బియ్యం, బాస్మతి, ఉడికిన తర్వాత టమాటో వేసేయాలి. టమాటో ఉడుకుతూ ఉంటుంది, చాలా తొందరగా ఉడుకుతుందండి. అసలు చెప్పాలంటే చికెన్ బిర్యానీ నేను చెప్పినంత సేపులో ఉడికిపోతుంది. ఇది 10 నిమిషాల వీడియో అనుకోండి, 10 నిమిషాల వీడియోలో యాక్చువల్లీ ఉడికిపోతుంది చికెన్. అంటే పెద్ద ఏం టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేస్తుంది, చాలా తొందరగా అవుతుంది. అదే మటన్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ రొయ్యలు కానీ ఎగ్ కానీ నేను దీంతోనే ఎక్కువ వంకాయ కూడా చేసేస్తానండి. అసలు ఇందులో రకరకాల బిర్యానీలు చేసేస్తాం, మనం చాలా ఎక్స్పర్ట్ అయిపోయాము అందులో చేసి. కానీ ఈసారి మాత్రం కొంచెం ఉప్పు తక్కువ అయిపోయింది, లిటిల్ డిసప్పాయింటెడ్ ఈసారి వేసినప్పుడు. అదే కొంచెం ఇండియాలో వచ్చాం కదా, కొంచెం పట్టు తప్పింది. అక్కడ పని చేసే వాళ్ళం కాదు కదా, సో అలాగా. సో ఇక్కడ నేను ఇది ఉడుకుతూ ఉంది, చికెన్ ఉడుకుతూ ఉంది. అందులో ఆల్రెడీ అన్నీ వేసేసాం మనము. కొంచెం పెరిగేసాను, ఒక 2 స్పూన్లు పెరిగేసాను. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉడకనిచ్చాను, మేబీ జస్ట్ 2-3 మినిట్స్ అంతే. తర్వాత మళ్ళీ దాంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసేసాను, గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. అందులో ఇప్పుడు గ్రీన్ చిల్లీ, మనము అన్నీ చేసుకున్న గ్రీన్ చిల్లీ, మింట్, పుదీనా, కొత్తిమీర, ఇది చేసుకున్నాం కదా, పేస్ట్ వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం టైం, ఒక 2 సెకండ్స్ ఉడికిన తర్వాత, 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ రైస్ ఇందులో వేసేసి మనం ఇక్కడ కొలుసుకోవాలన్నమాట వాటరు. నేనైతే ఇలాగా అరిచేయి పట్టుకుని, అరిచేయి 4 ఫింగర్స్ ఇలాగా పెట్టుకుంటాను అనమాట. ఇలాగ ఈ మధ్యలో లైన్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ లైన్ కదా, సెకండ్ లైన్కి పెట్టుకుంటాను. అక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. నేను అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు అనమాట, అంతనే వేయాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా, ఇలాగా సెకండ్ లైన్, ఈ లైన్కి ఇలా పెట్టుకుంటాను. ఇక్కడే సాల్ట్ చూసుకోవాలండి. సమ్టైమ్ ఇక్కడే మనం దెబ్బ అయిపోతాము. సాల్ట్ కావాలని ఏం కావాలని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి. అది మనం ఏం చేయలేము. ఈసారి మర్చిపోయాను నేను, కొంచెం నాకు చప్పగా వచ్చింది. సో ఇలాగ ఒక్క విజిల్ వస్తే చాలు.
అంతే అయిపోయింది. బిర్యానీ రెడీ. బిర్యానీ కాదు, సారీ, చికెన్ పులావ్ రెడీ. నాకైతే టమాటో ఇష్టము, టమాటో వేస్తాను. కొంతమందికి ఇష్టం ఉండదు. టమాటో వేసుకోలేదు అనుకోండి బైండింగ్ రాదు. అప్పుడు మళ్ళీ పక్కన ఏదో కూర కావాలనిపిస్తుంది. టమాటో వేసుకున్నాం అనుకోండి వట్టిది కూడా తినాలనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ చెన్నై పీపుల్ కూడా ఇలాగే వండుకుంటారు, కానీ మంది బాగుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదండి చికెన్ పులావ్. బాగుంది కదా.